హలో ఎవ్రీవన్, వీళ్ళ టాపిక్ వచ్చేసి అపెండిసైటిస్తోని చాలామంది బాధపడుతున్నారు. సో వీళ్ళ డిస్కస్ చేసుకుందాం. అపెండిసైటిస్ ఇక్కడ మీకు పార్ట్స్ ఇచ్చాను కదా, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ అంటే మన పెద్ద పేగు, అది ఏం చేస్తుందంటే మన మోషన్ని బయటికి పంపిస్తుంది. ఆ గ్యాప్లోనే ఇక్కడ మీకు అపెండిక్స్ ఒక పార్ట్ ఇచ్చాను చూడండి. ఆ గ్యాప్లోనే ఆ మోషన్ అనేది స్టోరేజ్ అయినా, లేకపోతే మనం బయట ఫుడ్ తిన్నప్పుడు ఇన్ఫెక్షన్ అక్కడ ఆ మోషన్లో ఉండిపోయి అక్కడ స్టోరేజ్ అయిపోతుంది. ఆ స్టోరేజ్ అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ అంటే స్వెల్ అయిపోతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఒక్కొక్కసారి కడుపు మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వచ్చు అండి. ఎలా అంటే బర్స్ట్ అయిపోయి కడుపు మొత్తం స్ప్రెడ్ అయిపోయి చాలా సీరియస్ కండిషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్రివెంట్ చేద్దాం, ఓకేనా. మళ్ళీ ఇది ఎలా వస్తుంది, దీని కాజెస్ ఏంటి అంటే, దీని కాజెస్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. ఇన్ఫెక్షన్ అండి, ఆ జంక్ ఫుడ్స్ వల్లనే, ఈ అడ్డమైన ఫుడ్ వల్లనే ఇన్ఫెక్షన్ వల్ల కాజ్ అవుతుంది, ఓకేనా. ఈ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవాలంటే జంక్ ఫుడ్ తినడం మానేయండి. అండ్ పూర్ హైజీన్, అసలు హైజీనే ఉండదండి కొంతమంది దగ్గర. ఇష్టం వచ్చినట్టు తింటారు, ఇష్టం వచ్చినట్టు వాటర్ తాగుతారు. సో ఇవన్నీ మెయింటైన్ చేసి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిమ్టమ్స్, దీని లక్షణాలు ఫీవర్ అండ్ మీ పొత్తి కడుపులో రైట్ సైడ్ పెయిన్ రావడం కానీ, వామిటింగ్ వచ్చినట్టు అనిపించడం కానీ, వామిటింగ్ రావడం కానీ, కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం, డయేరియా అంటే మోషన్స్ పెట్టడం, ఇవన్నీ దీని సిమ్టమ్స్ అండి, అంటే లక్షణాలు, ఓకేనా. ఈ లక్షణాలతోని మనం అలర్ట్ అవ్వచ్చు, ఓకేనా. అపెండిసైటిస్ అని ఉందని అలర్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది అపెండిసైటిస్ ఎవరికి ఎక్కువ రావచ్చు, ఎక్కువగా మేల్స్కి రావచ్చు, అంటే మగవాళ్ళకి రావచ్చు. అండ్ 10 years నుండి 30 years ఏజ్ వాళ్ళ మధ్య బాగా ఎఫెక్ట్ ఉందండి. సో ఈ 10 years నుంచి 30 years పీపుల్ ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ దీని డయాగ్నోసిస్ ఏంటి అంటే ఎట్లా కనుక్కోవాలి, డాక్టర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అక్కడ ప్రెస్ చేసి చూడడం కానీ, మీరు కాఫ్ చేసినప్పుడైనా, ప్రెషర్ పడినప్పుడైనా అక్కడ పెయిన్ రావడం కానీ, ఇవన్నీ ఫిజికల్ ఎగ్జామినేషన్ చూస్తారు. ఇంకొకటి వచ్చేసి సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కూడా తీసుకుంటారు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా తీసుకుంటారు అండి, ఓకేనా. ఇవి 3 చెక్ చేస్తారు, అప్పుడు డయాగ్నోస్ చేయొచ్చు. దీని ప్రివెన్షన్ ఎలా చేయాలి, హెల్తీ ఫుడ్ తీసుకోండి, మంచిగా ఫిజికల్ యాక్టివిటీ చేయండి, ఆ జంక్ ఫుడ్ మానేయండి. నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మన డిజీజ్ మన చేతుల్లో ఉంటుంది. మనం ప్రివెంట్ చేయొచ్చు, అంటే రాకుండా చేయొచ్చు, వచ్చినాక కూడా తగ్గించుకోవచ్చు.